వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సర్కార్కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కమిషన్ల కోసమే ప్రాజెక్టుల జపం చేస్తున్నారని విమర్శించారు. సీఎం ఇంటి నిర్మాణంపై ఉన్న శ్రద్ధ పేదల డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై చూపడం లేదని ఆరోపించారు. తప్పుడు మాటలు చెప్తూ దళితుల 3 ఎకరాల భూమి మొదలుపెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ లాంటి పథకాలన్నీ కూడా ఆపేసి ఈరోజు రాష్ట్రాన్ని మన 60 నెలలు 60,000 అప్పు ఉంటే ఈయన 30 నెలలే 60,000 అప్పు చేసింది. 60,000 కోట్లు అప్పు చేసింది. అప్పు చేసి దుబారా ఖర్చు చేస్తూ రాష్ట్రాన్ని మొత్తం కూడా దివాలా తీపిస్తూ డబుల్ బెడ్రూమ్ లాంటి పథకాలని చెప్పి ఎంతో ప్రజలు దళితుల 3 ఎకరాలు అంటే ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయల ఆదాయం అంత ఆస్తి వస్తుందని చెప్పి దళితులు ఓటేసింది. దళిత ముఖ్యమంత్రి అని చెప్పింది. అన్ని మోసాలు చెప్పి అధికారంలోకి వచ్చిన ఈ ప్రభుత్వానికి తప్పకుండా 2019 ఎన్నికల్లో ప్రజలు బుద్ధి